హలో అందరికీ. ఏమండోయ్, మా భీమవరం హోటలైన్స్లో చేసే అరటికాయ ఫ్రై చేసి చూపిస్తానండి. చూసేయండి. ఇది స్నాక్ లాగా కూడా పిల్లలకు పెట్టచ్చండోయ్. దీనికి నేను 3 అరటికాయలు తీసుకొని దానిపైన తొక్క ఉంటుంది కదండి, తొక్కని ఇలాగా చాకుతో కట్ చేసుకుని నిలువుగా చీల్చుకుంటూ ఖాళీ చేసుకుంటూ లాగేస్తే వచ్చేస్తుందండి. మొత్తము మనకి తొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి, అరటిపండు తొక్క ఒలిచినట్టు ఒలిచేయాలన్నమాట. మనకి ఖాళీ వచ్చి మొత్తం తొక్క వచ్చేస్తుంది. వీటిని తీసి పక్కన నీటిలో వేసుకోవాలండి. ఇప్పుడు మనం దాన్ని ఓ పక్కన పెట్టేసుకుని కడాయిలో కావలసినంత నూనె పోసుకొని పసుపు ఉప్పు వేసుకొని స్లైసర్ ఉంటుంది కదా, దాంతో మనం స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అది వేసేసుకుంటే ఆయిల్లో అయ్యి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలండి, లో ఫ్లేమ్లో కాదు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, టిష్యూ పేపర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అదే ఆయిల్లో వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం ఉంచుకొని దాంట్లో చితకొట్టిన వెల్లుల్లిపాయలు వేసేసి దాని తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి అట్లా ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఇప్పుడు మనం అరటికాయలు స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము కారపూస, సన్న కారపూస ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కావలసినంత కారము కావలసినంత ఉప్పు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని తీసుకుని ప్లేట్లో వేసుకునండి బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బా ఉంటుంది కదండి, దాంట్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. 1 వీక్ వరకు పాడవకుండా ఉంటుందండి. ఇదేనండి అరటికాయ మిక్చరు కమ్మ ఫ్రై. చూసేయండి. ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమండో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. క్రిస్పీగా స్పైసీగా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయటం మర్చిపోకండి.